ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత అంతోని గారి మహోత్సవాన్ని గొప్ప వైభవంగా దేవుని కృతజ్ఞతగా దేవునికి మహిమకరంగా జరుపుకుంటూ ఉన్నాం. మన ఆహ్వాన మేరకు విచ్చేసిన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి మనందరి తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఆహ్వాన మేరకు విచ్చేసిన మన ఔటిపల్లి వికారియేట్ ఫోరియన్ గారైన పసల థామస్ ఫాదర్ గారికి, ఇతర గురువులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. కన్యాస్త్రీలు, అదేవిధంగా వచ్చిన బంధువులు, తోబుట్టువులు, శ్రేయబులాసులు, పలు విచారాల నుండి వచ్చిన భక్త సమాజానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ పునీత అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు మీకు దీవెనలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. పూజ్య పీఠాధిపతుల్ని మీ అందరి ఉద్దేశాల కోసమై ఈ పూజను సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ అందరికీ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన మేత్రాసనంలో పునీత అంతోని గారి పండుగ వస్తుందంటే నాకు గుర్తుకొచ్చేది కేసరపల్లి. మిగిలిన చోట్ల బహుశా ఉండవచ్చు కానీ నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మన మేత్రాసనంలో కేసరపల్లి నాకు గుర్తొస్తూ ఉంటుంది. అందుకని ఆ అంతోని వారి స్ఫూర్తి, ఆయన భక్తి, మీ భక్తి కావాలని ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మనం కూడా అందరం కలిసి ఆయన భక్తి మన భక్తి ఆయన లాంటి వ్యక్తిలా ఉండాలి. ఆయన ప్రభుని వాక్యాన్ని నమ్మాడు, పఠించాడు, ధ్యానం చేశాడు, ఆ వాక్యాన్ని పాటించి బోధించాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆయన ఇతరుల మనోభావాలను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి. అందుకని తను అనవసరంగా అనేక విషయాల గురించి, మామూలు దైనందిన జీవితంలో అనేక విషయాల గురించి మాట్లాడకుండా దేవుని ప్రేమను గురించి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. తన బోధనా సమయంలో అనేక మందిని ఆ విధంగా ఆకట్టుకున్నాడు. ఆ విధంగా ఆయనకు దైవ దర్శనం కూడా కలిగింది. చూడండి, ఈ పవిత్ర జీవితం అనేది కేవలం ఇటువంటి పునీతులకే పరిమితం కాలేదు. మనందరం కూడా ఈ పుణ్య జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని జీవించడానికి అందరం పిలువబడ్డాం. శ్రీ సభలో అంటే మన క్రైస్తవ సంఘంలో మనందరికీ పిలుపు ఉంది. ఎప్పుడో ఎక్కడో ఉన్న ఒకసారి ఇక్కడ బ్రతికిన వాళ్ళే పునీతులు కాదు, మనం కూడా పునీతులు కావాలని ఒక ఆశ మనలో ఉండాలి. ఇంతకాలం మనం క్రైస్తవులు సామాన్య క్రైస్తవులమేనా? ఒక్క మెట్టు ఎదగవచ్చు కదా. ఇదివరకు ఇక్కడ మన ఊర్లో అన్ని పూరిళ్ళే ఉండే నాకు తెలుసు. ఇప్పుడు అన్నీ మేడలైపోయాయి. ఇదివరకు చాలా సామాన్యమైన డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, ఒక చిన్న గుడి ఉండేది. ఇప్పుడు అందరూ బాగా ఉద్యోగస్తులు అయ్యారు, వేరే విధాలుగా చక్కగా అందంగా అలంకరించుకొని చక్కగా వస్తున్నారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మరి ఆ అందచందాలు రాకపోతే ఎలా? మన ఆధ్యాత్మిక జీవితంలో కేవలం ఇదేనా? బాహ్య సౌందర్యమేనా? మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మార్పులు రావాలి కదా. ఎవరన్నా కష్టపడి చక్కగా నేను కూడా ఒక పుణ్య జీవితాన్ని జీవించాలి, క్రీస్తు ప్రభుని పిలుపుని అందుకోవాలి అని ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ముందుకు సాగాలి. అది ఈరోజు మనందరం ప్రార్థించవలసిన విషయం. ఆయన పునీతులైనట్లే మనం కూడా పునీతులు అవ్వాలి అనే ఒక ఆశతో, అనే కోరికతో ఈ పూజను మనం ప్రారంభిద్దాం. ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము,
చూపుము. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదో అంతోని గారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. మంచిని చేయుము,
ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. రెండో పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. వారు క్రీస్తు సేవకుల, నేను పిలిచిన వాని వలె మాట్లాడినను నేను వాని కంటే అధికుడనగు సేవకుడను. నేను వాని కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని, వాని కంటే ఎక్కువ మారులు నేను చెరయందుంటిని. ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని. ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని. 3 మారులు బెత్తముతో దెబ్బలు తింటిని. 1 మారు రాళ్లతో కొట్టబడి తిని. 3 మారులు ఓడ పగిలిన ప్రమాదములో చిక్కుకొని ఉంటిని. 1 మారు రాత్రియు పగలును నీటిలో గడిపి తిని. ప్రెక్కు ప్రమాదములలో నేను వరద బాధలకు, దొంగల వలన ఆపదలకు, తోడి యూదులు అన్యులు కలిగించిన అపాయమునకు గురి అయితిని. నగరములోని ఆపదలకు, అడవిలోని ఆపదలకు, సముద్రము మీది ఆపదలకు, ఇకను కడపటి స్నేహితుల వలన ఆపదలకు లోనైతిని. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగా. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త
10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకును ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము, కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలెనైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తుని సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, పోర్చుగల్ రాజధాని లిస్బన్ నగరంలో 1195వ సంవత్సరం ఆగస్టు 15న అంతోని గారు జన్మించారు. తండ్రి పేరు మార్టిన్. రెండవ పోర్చుగల్ రాజైన అల్ఫోన్స్ గారి కొలువులో రెవెన్యూ అధికారిగా ఆయన పనిచేస్తూ ఉండేవాడు. ఆయన తల్లి పేరు తెరేసా దే తవేరా. తన చిన్ననాటి పేరు ఫెర్నాందో. భక్తి శ్రద్ధలు గల తల్లిదండ్రుల పెంపకంలో, విశ్వాసంలోనూ విద్యలోనూ ప్రవర్తనలోనూ గుణవంతునిగా ఎదిగాడు ఫెర్నాండో. చిన్ననాటి నుండే అతనిలో దైవభక్తి, అదేవిధంగా మరియమాత పట్ల ప్రత్యేక భక్తి చోటు చేసుకున్నాయి. అతని అసాధారణ భక్తి, మంచి ప్రవర్తనను చూచి అందరూ లిటిల్ ఏంజల్ అనేవాళ్ళు, చిన్న దేవదూత అని అతన్ని పిలిచేవాళ్ళు. తన 15వ ఏట అంటే 1210వ సంవత్సరంలో లిస్బన్లో ఉన్న పునీత అగుస్తీన్ గారి గురుమఠంలో చేరాడు. తన మతశ్రేష్ఠులైన యాన్ రొబెర్తి వారి మార్గదర్శకత్వంలో పవిత్ర బైబిల్ గ్రంథం, అదేవిధంగా పితృపాదుల రచనలలో మరియు వేదాంత శాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించి 1219వ సంవత్సరంలో తన 25వ ఏట తాను గురువుగా అభిషేకించబడ్డాడు. ఆ మరుసటి సంవత్సరం ఒక ప్రత్యేక సంఘటన జరిగింది. 1220వ సంవత్సరంలో జనవరి 16వ తేదీన 5 ఫ్రాన్సిస్కన్ మఠవాసులు ఆఫ్రికాలో ఉన్న మొరొక్కో దేశంలో వేద ప్రచార సేవలో ఉన్నారు. కానీ వాళ్ళు చంపివేయబడ్డారు, హతసాక్షులయ్యారు. ఈ వార్త అందరి హృదయాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఐరోపా దేశాల నుంచి చాలామంది వాళ్ళు సువార్థికులుగా వెళుతూ ఉండేవాళ్ళు. వెళ్ళిన వారిని ఈ విధంగా చంపివేయడం అంటే అది కలకలం రేపే వార్త.
ఆ నిరాడంబర మూర్తుల అవశేషాలను కళ్ళారా చూసిన ఈ అంతోని గారు చలించిపోయారు. కళ్ళారా చూసి చలించిపోయాడు. వాళ్ళ సమాధుల ముందు గంటల తరబడి మోకరిల్లి తదేకంగా ధ్యానం చేయడం ఆరంభించాడు. ఒకరోజు తాను ఉదయం పూజ సమర్పించిన తదుపరి తనకొక అద్భుత దృశ్యం కనిపించింది. ఫ్రాన్సిస్కన్ మఠవాసి ఒకరు ఉత్తరించు స్థలంలో ఉండి తమలో చేరమని అతన్ని రమ్మని పిలుస్తున్నట్లుగా అతనికి అనిపించింది. ఇది తనను ఫ్రాన్సిస్కన్ సభలో చేరమని దేవుడు పంపిన సందేశంగా అంతోని వారు గుర్తించారు. వెంటనే తన అధికారులతో చర్చించి ఫ్రాన్సిస్కన్ సభలో చేరి తర్ఫీదు అనంతరం మొరోకోలో తాను కూడా వేద ప్రచారానికి వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతూ తన తర్ఫీదు సమయాన్ని చాలా నిష్ఠతో ఆయన గడిపివేశారు. తన కోరిక ప్రకారం మొరోక్కో దేశం వెళ్ళినా ఆయన అనారోగ్య కారణంగా ఎక్కువ రోజులు అక్కడ గడపలేకపోయాడు. తన మతశ్రేష్ఠులు అతన్ని తిరిగి ఇటలీ దేశానికి రప్పించి అక్కడ మఠవాసులకు, సెమినేరియన్స్ ఎవరైతే తర్ఫీదులో ఉన్నారో వాళ్లకు వేదాంత శాస్త్రం బోధించాలని నిర్ణయించారు. తన తెలివితేటలను తన సభ గుర్తించి గౌరవించింది. ఆయన కేవలం వేదాంతి మాత్రమే కాదు, గొప్ప వక్త, బోధకుడు కూడా. 1222 సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన. ఒకరోజు తన మఠవాసులతో కలిసి గురు పట్టాభిషేక సాంఖ్యంలో పాల్గొనడానికి వెళ్ళారు. ఆ రోజుల్లో పీఠాధిపతులే ప్రసంగించాలనే ఆచారం లేదు, అటువంటి వ్యవస్థ లేదు. ప్రసంగం ఎవరికి ఆదేశించాలో ఆ రోజు చెప్పడానికి పీఠాధిపతులు మరిచిపోయారు. అనుకోకుండా ఆ సాంగ్యపు మధ్య సమయంలో పునీత అంతోని వారిని ప్రసంగం ఇవ్వమని కోరడం జరిగింది. తొణక్కుండా బెణక్కుండా అంతోని గారు ప్రసంగించి అందరి ఆదరాభిమానాలు మన్ననలు పొంది గొప్ప వక్తగా ఆయన ప్రసిద్ధికెక్కారు. అందరూ తన తెలివితేటలను గుర్తించి తన సాత్వికానికి ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి అంతోని వారు గొప్ప ప్రసంగీకులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో చాలామంది ప్రసంగీకులు ఉండేవారు, కానీ వాళ్లకు పునీత అంతోని గారికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే అతడు చేసే పనులకు, చెప్పే మాటలకు పొందిక ఉండేది. ఆయన చేసిందే చెప్పేవాడు. ఆయన చెప్పిన ప్రతి వాక్యం అతని జీవితంలో సార్థకమైనట్లు ప్రజలు గమనించారు. కాబట్టి పొందిక ఉండేది. వేరే ప్రసంగీకుల జీవితాల్లో ఇటువంటి పొందిక కనబడేది కాదు. రెండవ వ్యత్యాసం ఏమిటంటే పునీత అంతోని గారు తన బోధలో, వాక్య పరిచర్యలో దేవుని ప్రేమ గురించి, పునీత అంతోని వారు తన బోధలో, వాక్య పరిచర్యలో దేవుని ప్రేమ గురించి, మంచి జీవితాన్ని గురించి మాట్లాడేవారే తప్ప పాప జీవితాన్ని గురించి కానీ, పాపం తెచ్చిపెట్టే అనర్థాలను గురించి ఎక్కువ మాట్లాడేవారు కాదు. పాపం అంటే అందరినీ పుణ్య జీవితం జీవించాలని ప్రోత్సహించేవాళ్ళు తప్ప పాపాన్ని గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదు. సానుకూల ఆలోచనలతో మరీ ముఖ్యంగా ఆయన ప్రజలను ఆకట్టుకునేవాళ్ళు. అతన్ని ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకున్న విషయం కేవలం అతడు చెప్పిన విషయాలు మాత్రమే కాదు, అతని జీవన శైలి. ఆయన చేసే పనులు చూచి అందరూ ముగ్ధులైపోయారు. ఎంత మంచి వక్త అయినా అందరూ అతని బోధను ఆలకించలేదు. ఒకరోజు రిమిని ప్రజలకు బోధ చేసిన తరువాత వారి నిరాకరణను గమనించి నిరుత్సాహపడి చాలా బాధతో ఆయన వెళ్ళిపోయారు. వెళుతూ ఆయన ఎంత చెప్పినా ఎవరు వినడం లేదు. అందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయనకి విసుగు పుట్టింది.
ఏంటి వీళ్ళు దేవుని గురించి, దేవుని వాక్యం గురించి చెబుతుంటే ఎవరు వినడం లేదు, ఏమవుతుంది వీళ్ళకి? ఒకవేళ నన్ను చూసి మరీ అలవాటు పడిపోయారేమో నేను చేసే మాటలని ఆయన వెళ్ళిపోయి ఒక చెరువు దగ్గర కూర్చొని ఆయన ఆ స్థలంలో, నిర్మానుష్యమైన స్థలంలో చెరువు దగ్గర కూర్చొని బోధించడం ఆరంభించాడు. ఆశ్చర్యంగా ఆ చెరువులోని చేపలన్నీ పైకి వచ్చి ఆయన మాటల్ని ఆలకించసాగాయి అని మనకు ఒక కథ ఉంది. ఈ విధంగా ఆయన ప్రజలు తన మాటలు వినకపోతే వెళ్ళి వేరే జీవరాశులకు ఆయన ఈ బోధ గావించాడు. అంతోని గారి ఖ్యాతి పాదువాపురికి ప్రాకింది. ఒకసారి దగ్గర ఆ రోజుల్లో 30,000 మంది భక్తులు ఆయన్ను చూడ్డానికి, వినడానికి వచ్చారు. అందరూ అతన్ని తాకడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అందుకే అందరూ తోసుకుంటూ అటు అలా ఉన్నప్పుడు మామూలుగా అది చాలా కష్టం, మామూలుగా మనం మేనేజ్ చేయాలంటే కష్టమైపోతుంది. అందుకని వాళ్ళు ఆ రోజు రక్షక భటుల్ని, అంటే పోలీసు వాళ్ళను పిలవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళను ప్రవేశపెట్టవలసి వచ్చింది. అంతోని వారు దైవవాక్కు బోధకులు. అతని మధుర ప్రసంగ పలుకులు స్వర్గం నుండి ప్రవహించే సెలయేరులా సాగిపోయాయి. బహిరంగ సభల్లో వారు ప్రసంగిస్తుండగా ప్రజలకు ఎవరి భాషలో వారికి అర్థమైన అనుభూతి ప్రత్యక్షంగా గమనించే వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. మొదటి క్రైస్తవ సంఘానికి ప్రభు ఇచ్చిన ఒక శక్తి ఏమిటంటే వాక్ శక్తి. ఎప్పుడైతే పవిత్రాత్మ దేవుడు అపోస్తులపై వేంచేసి వచ్చారో వాళ్ళు క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించినప్పుడు వాళ్ళు తమ భాషలో మాట్లాడినది ఇతరుల భాషల్లో అర్థమైపోయింది. అది ఒక గొప్ప శక్తి దేవుడిచ్చాడు, పవిత్రాత్మ దేవుడిచ్చాడు. దాన్నే మనం ఏమంటాం? వాక్ శక్తి. ఒక్కళ్ళు 10 భాషలు మాట్లాడటం కాదు, ఒక్కళ్ళు ఒకే భాష మాట్లాడతారు, కానీ వివిధ భాషల వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ భాషలో. దాన్నే మనం ఏమంటాం? వాక్ శక్తి. అటువంటి వాక్ శక్తి కూడా మన అంతోని గారికి ఇవ్వబడింది. పాప సంకీర్తనాన్ని, పాపోచ్చారణను ఆయన చాలా ప్రోత్సహించేవాడు. 40 రోజులు ఏకధాటిగా ప్రసంగాలు చెబుతుండేవారు. క్రీస్తు దేవుని ప్రేమించు, క్రీస్తు దేవుని ఆరాధించు, క్రీస్తు లేని జీవితం శూన్యం అని తరచూ తమ సందేశాల్లో ఆయన వాక్కుంటూ ఉండేవాళ్ళు. పునీత అంతోని గారు అద్భుతకరుడు. పోయిన వస్తువులను తిరిగి పొందే భాగ్యము అతని మధ్యవర్తిత్వ వేడుదల మూలాన లభ్యమవుతుందని ప్రగాఢ విశ్వాసం ప్రజలలో ఏర్పడింది. అందుకే ఎప్పుడైనా మనకు ఏదైనా వస్తువు పోయినప్పుడు అందరూ పునీత అంతోని గారికి ప్రార్థన చేస్తూ ఉంటారు. 1890వ సంవత్సరంలో ఒక ఫ్రెంచ్ దేశస్థురాలు లూయిజ్ బుఫియే తన బట్టల దుకాణపు చిన్న తాళాన్ని పోగొట్టుకుంది. ఆ తాళం తీయడానికి చాలా కష్టమైపోయింది. అప్పుడేమి చేసింది? అది దొరికితే లేక ఆ తాళం తెరవబడితే పేద ప్రజలందరికీ ఆ రోజు తాను రొట్టె సరఫరా చేస్తానని ఒక మొక్కుబడి చేసింది. తాను కోరిన ప్రకారం అద్భుతంగా ఆయన వేడుదల ద్వారా ఆ దుకాణపు తాళం తెరుచుకున్న సంఘటనను దైవవరంగా పరిగణించి ఆ రోజు నుండి పేదలకు రొట్టెను సరఫరా చేస్తారు. నాటి నుండి నేటి వరకు అంతోని వారి రొట్టె అనే పారంపర్యం మన కథోలిక సంఘంలో ఉంది. ఈ రొట్టెను పేదలకు పంచిపెడుతూ ఉంటారు. క్రీస్తు శకం 1231వ సంవత్సరంలో అంతోని గారు అలసిపోయి నిద్రరాని స్థితిలో తలనొప్పితో ఒక కుటీరంలో పరుండి ఉండగా ఒక దివ్య వెలుగు వారిని సమీపించింది. చిన్నారి బాలయేసు అంతోని గారికి దర్శనమిచ్చి వారి నుదుటపై మృదువుగా చిన్ని హస్తంతో ఆయన్ను పరామర్శించారు. అంతోని గారి మిత్రుడైన కౌంట్ టిస్కో అటుగా వచ్చి ఈ దృశ్యాన్ని కళ్ళారా చూశాడు. అది అంతోని గారు బాలయేసుని తన చేతుల్లోనికి తీసుకుని ముద్దాడినట్టు చెప్పబడింది.
ఎవరికీ చెప్పవద్దని అంతోని గారు తన మిత్రుని కోరినట్లు కూడా మనకు వ్రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి. పునీత అంతోని గారు కేవలం ప్రకటించే ఆయన వక్త మాత్రమే కాదు, అందరికీ క్రీస్తు వార్తను బోధించిన వ్యక్తి మాత్రమే కాదు, ఆయన సప్రసాద ప్రియుడి కూడా. కథోలికలు క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదంలో సాక్షాత్తు వాసమై ఉన్నారని నమ్ముతాం. మనందరం నమ్మాలి, అది మన కథోలిక విశ్వాసం. క్రీస్తు ప్రభువు సాక్షాత్తు దివ్య సప్రసాదంలో నెలకొని ఉన్నారు. ఆ విషయాన్ని మనం అందరం నమ్మాలి. కథోలిక సంప్రదాయాన్ని అనుసరించకుండా దేవుణ్ణి దూషిస్తూ ప్రసంగికులను కించపరుస్తూ 30 సంవత్సరాలు చెడు జీవితం జీవించిన ఒక వ్యక్తి దివ్య సప్రసాదంలో క్రీస్తు సాన్నిధ్యం ఉనికి లేదని ఒక వితండవాదం మొదలుపెట్టాడు. దానికి పునీత అంతోని గారు తిరుగు సవాలు చేశాడు. ఈ వితండవాది ఏమి చేశాడంటే, ఒక గాడిదను 3 రోజులు తిండి తిప్పలు లేక మార్చి ఉంచి 4వ రోజు ఆ గాడిదను తీసుకుని వచ్చి ఒక ప్రక్క మంచి ఈ పచ్చగడ్డి, రెండవ ప్రక్క దివ్య సప్రసాదాన్ని ఉంచగా ఆ గార్ధవం ఆకలి మరిచిపోయి ఆ గడ్డి మేయకుండా దివ్య సప్రసాద సమక్షంలో మోకాళ్ళుని ప్రభునికి నమస్కరించింది. కాబట్టి అప్పటికప్పుడే ఆ సవాళ్ళు విసిరిన వితండవాదులు ఈ వింత చూసి సిగ్గుపడి నిజదేవుని మార్గాన్ని అవలంబించారు. ఆయన చెప్పారన్నమాట, అంతోని గారు చెప్పారు, పశువులు సహితం దేవుని ఆయన యొక్క నిజ సన్నిధిని అవి గుర్తిస్తున్నాయి. మనుషులు తెలిసిన వాళ్ళు, మనుషులు దాన్ని గుర్తించకపోతే ఎంత సిగ్గు అని వాళ్ళందరికీ బోధించారు. ఈ సవాళ్ళు విసిరిన వితండవాదులు ఈ వింత చూసి సిగ్గుపడి దేవుని మార్గాన్ని మళ్ళీ అవలంబించడం ఆరంభించారు. పునీత అంతోని వారు క్రీస్తు శకం 1231 సంవత్సరంలో జూన్ 31వ తేదీన తన 36వ ఏట స్వర్గస్థులయ్యారు. వారి శరీరం పునీత మరియా దేవాలయంలో ఖననం చేయబడింది. 1232లో మే నెల 31న గ్రెగరీ పాపు గారు 1 సంవత్సరంలో వారిని పునీతులుగా ప్రకటించారు. మన ప్రార్థనా త్యాగాలను చూచి, మంచితనాన్ని చూచి, ఇంకా మన ప్రార్థనా త్యాగాలను చూచి దుష్టాత్మ భయపడుతుంది. అలాగే మన అణుకువ మంచితనాన్ని చూచి ఇంకా భయపడుతుంది. మనం క్రీస్తు ప్రభుని గాఢంగా ప్రేమిస్తే అది బెంబేరెత్తిపోతుంది. మనం శిలో గుర్తు వేసుకుంటే అది భయంతో పారిపోతుంది అని ఈ విధంగా అంతోని వారు తన ప్రజలకు బోధించేవాళ్ళు. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత లూకా సువార్త నుంచి చదివాం. ప్రభువు దైవరాజ్య బోధనను ఈ దైవరాజ్య బోధను పండిన పంటతో పోల్చాడు. శిష్యులు పనివాళ్ళుగా పోయి ఈ పంటను సేకరించాలి, ఇంకా ఎక్కువ పనివారిని పంపమని కూడా దేవుణ్ణి ప్రార్థించాలని ఆయన చెప్పారు. బోధకు వెళ్ళే శిష్యులు ఎవరిని పోలి ఉన్నారు? వాళ్ళు తోడేళ్ల మధ్యకు గొర్రెల్లా వెళుతున్నారు. ఎందుకంటే అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఎక్కడైతే ఈ సువార్త ప్రకటింపబడిందో దాన్ని నిరాకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానితో పాటు ఎంతో కాలం ఎంతోమంది వెళ్ళిన వారిని కూడా చాలామందిని ఎదిరించి వారిని చంపివేశారు. ఈ రోజుల్లో ఇంతవరకు భారతదేశంలో ఏమీ జరగదని మనం ఆలోచిస్తున్న సమయంలో చాలామంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రాచీన శ్రీసభ కాలంలో కూడా క్రీస్తుని అంగీకరించని వాళ్ళు వేద బోధకులను హింసించేవాళ్ళు. శిష్యులు కాబట్టి ఏమి చేయాలి? శిష్యులు కాలయాపన చేయకుండా వాళ్ళు వెళ్ళి త్వరగా బోధించాలని ప్రభువు వారిని ఉపదేశించాడు. వాళ్ళు బోధించేవాళ్ళు చాలా సామాన్యమైన జీవితం జీవించాలి అని, బోధించేది కూడా సులభ శైలిలో
అందరూ అర్థం చేసుకునే విధంగా బోధించాలని కూడా ప్రభువు చెప్పారు. అదేవిధంగా కేవలం వాక్య పరిచర్య చేయడమే కాదు, ఎందుకంటే ప్రభుని వాక్కు శక్తివంతమైనది, ఆయన చెప్పినది నెరవేరినది. కాబట్టి అదేవిధంగా వాళ్ళు ఏమి చేయాలి? ఈ వాక్యం ద్వారా వాళ్ళు వ్యాధులను కూడా నయం చేయాలి. స్వస్థత ద్వారా దైవరాజ్యం వచ్చిందని సూచించాలి అని తన శిష్యులకు ఆయన ఈ విధంగా సూచనలు ఇచ్చారు. ప్రజలకు శాంతి కలగాలని, అన్ని చోట్ల శాంతి స్థాపకులుగా ఉండాలని వాళ్లకు చెప్పాడు. ఈ బోధను ఎవరైనా నిరాకరిస్తారో వాళ్ళు పోగొట్టుకునే మేలు వారికే తెలియదని కూడా ప్రభువు చెబుతున్నారు. ఈనాటి వేదబోధకుల అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు రక్షణ ఉద్యమాన్ని మనమే కొనసాగించాలి. కనుక అతని పిలుపు విని ఆలించి మనం కూడా వేదబోధకు పూనుకుంటూ ఉండాలి. పూనుకోవడమే కాదు, వాళ్ళతో పాటు మనం కూడా మన వంతు మన యువకులను ప్రోత్సహించాలి. అందరూ నిలబడదాం, అందరం కలిసి విశ్వాస సంగ్రహం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతుని అధికారంకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విముని చేరగా, హృదయ ప్రీతము తన వశము చేసెదా. ప్రభుత చేయబడి గరుదిని ప్రభు చేరగా, వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విముని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడి గరుదిని ప్రభు చేరగా, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను, కొలువు తీరు దేవదేవ భువిని చేరగా, సకల దూత దళ సమేత గగన సీమను, కొలువు తీరు దేవదేవ భువిని చేరగా, నిఖిల శిఖరాని చరణ పూజకు ఫలపుష్పం ధనధాన్యం సమర్పింతురు. నిఖిల శిఖరాని చరణ పూజకు ఫలపుష్పం ధనధాన్యం సమర్పింతురు. వినయపూరిత స్తుతి గాన
వశము చేసేదా ప్రభుత చేయబడిగా విధిని ప్రభువు చేరగా సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమౌనుకులు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని గారి ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు నీ పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఇట్లనగా: పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు
అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకమును భూలోకము మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువులా మహిమా వేచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు అతడు మరల వేంచేయులను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వాతిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సత్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చే మీ శ్రీసభను, మీ సేవకుడగు 14 లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి 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 తండ్రి దేవునికి దీపముతో హారతి, తండ్రి దేవునికి దీపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి, హారతి 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 ఇప్పుడు అందరం కలిసి క్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాం. పరలోక జపం అందరూ కలిసి చెప్పండి, ఎవరు మైక్లో చెప్పొద్దు. పరలోకమందున్న మా యొక్క తండ్రి,
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జనించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జనించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను. దేవుని ప్రేమ శాశ్వతమైనది,
రక్షించగా ఇలలో వెలసినది. మనములు సెలయేరులై ప్రవహించెను. పరముదేలే పరిశుద్ధుడు కీర్తించగా పరములు సెలయేరులై ప్రవహించెను. క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము. క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము. ఇమ్మానుయేలు దేవుని సేవింతుము. ఇమ్మానుయేలు దేవుని మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని గారి ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్టు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మునుముందుగా మీ అందరికీ పునీత అంతోని గారి పండుగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి అంతోని గారి శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు పొందుదాం. మునుముందుగా నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మనం జరుపుకుంటూ ఉన్నాము అంటే దేవుని ఆశీస్సులు, దేవుని దీవెనలు మన యందు ఉన్నాయి. అందుకే ఇంత గొప్పగా ఈ దైవ కార్యాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పునీత పాదువాపురి అంతోని గారి ప్రార్థనా సహాయం కూడా మనందరికీ మెండుగా ఉంది. అందుకే ఈరోజు ఈ పండుగ పునీత అంతోని వారు మనకు చేస్తూ ఉన్న మేలు ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా, దేవుడు చేస్తున్న మేలు ద్వారా మనం వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి పునీత అంతోని గారికి కూడా మన దేవాలయ విచారణ పాలక పునీతులైన అంతోని గారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, సుమారు ఒక 5 నెలల ముందే నేను బిషప్ గారిని కలిసి మన విచారణకి రావాలని నేను ఆహ్వానించాను. వెంటనే బిషప్ గారు కూడా ఈరోజు మనకి తెలియచేసినట్లుగా పునీత అంతోని వారు అని గుర్తుకు రాగానే కేసరపల్లె గుర్తుకు వస్తుంది నాకు. ఆ సంఘము ఎంతో పురాతన సంఘం. ఎన్నో సంవత్సరాల నుండి పునీత అంతోని వారిని పాలక పునీతులుగా ఆ సంఘములో వారు ప్రార్థించుకుంటూ ఉన్నారు. అందుకే మంచి దేవాలయం కూడా నిర్మించామని నాతో చెప్పటము, తర్వాత ఈరోజు వచ్చి ప్రార్థన చేసి పూజను సమర్పించి దైవ వాక్యాన్ని అందించి మనందరికీ దీవెలు అందించారు. నా తరపున, మీ అందరి తరపున పూజ్య పీఠాధిపతులకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా
ఔటిపల్లి వికారియట్ ఫొరేన్ అయిన పసల థామస్ ఫాదర్ గారు కూడా పిలవగానే విచ్చేయటము, అదేవిధంగా అనుక్రమ గీతాన్ని కూడా చక్కగా ఆలపించి దైవ సాన్నిధ్యంలో మరింతగా మనము పాల్గొనే విధంగా చేశారు. ఫాదర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నా ఊహాన మేరకు విచ్చేసిన గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు ఆహ్వానించగానే వారందరూ విచ్చేసి ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పండుగ ఇంత గొప్పగా జరుగుతూ ఉంది అంటే మీ అందరి సహకారం, మీ అందరి ఉదారత, మీరు దాతలుగా విరాళాలు అందిస్తూ ఈరోజు సుమారు 3,000 మంది పై చిలుకు ప్రేమ విందుని కూడా మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు గత ఎన్నో సంవత్సరాల నుండి. ఇదంతా కూడా దేవుని కృతజ్ఞతగా, దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహాల కృతజ్ఞతగా మీరు ఉదారంగా ముందుకు రావటం, విరాళాలు ఇవ్వటం, దాతలుగా ముందుకు రావటం చాలా సంతోషదాయకం. మీరందరూ కూడా ఈ పండుగలో పాలు పంచుకుంటూ మీ వంతు సహాయం చేసిన దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన విచారణ కౌన్సిల్ మెంబర్స్ గత 2 నెలల నుండి కూడా వారు శ్రమిస్తూ నాతో పాటు వారు అనేక ప్రణాళికలు మేము ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా వారు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు నడిపించారు. 12 మంది విచారణ కౌన్సిల్ సభ్యులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, దేవుని ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మరియదల సభ్యులు, యువతి యువకులు, అదేవిధంగా బాలబాలికలు, వతాస్ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఇది మా పని, మా అందరి పని, మా కుటుంబ పని, మా విచారణ పని, ఇది మా గుడి అన్న భావాన్ని మీరందరూ కూడా అడిగిందే లేదు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ సహాయపడినారు. నేను చూస్తూ ఉన్నాను గత 2-3 రోజుల నుండి కూడా అనేక మంది పాలు పంచుకొని శ్రమిస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా మీరు చేసిన సేవ, సహాయము, శ్రమ వృధా కాదు. దేవునికి ఎంత ఇచ్చినా అంత రెట్టింపుగా మనము దీవెనలు పొందుతాం. కాబట్టి నేను చెప్పిన వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన గాయక బృందం గత 4 రోజుల నుండి కూడా వారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మ్యూజిషియన్స్తో పాటు మ్యూజిషియన్స్కి అట్లాగనే గాయక బృందానికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళ శ్రమ చాలా ఉంది. వాళ్ళకి ఓ పక్కన ఎగ్జామ్స్ ఉన్నా సరే రాత్రి 10-11 దాకా కూడా ప్రాక్టీస్ చేశారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు స్వాగత నృత్యం, అదేవిధంగా హారతి డ్యాన్సు ఆరాధనలో పాల్గొన్న చిన్నారులకు కూడా వారికి తర్పీదునిచ్చిన మన యూత్ సభ్యులు ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మన విచారణలో ఉపదేశం ఉన్నాడు జేకబ్ మాస్టర్ గారు. జేకబ్ ఉపదేశి ట్రైన్డ్ క్యాటకిస్ట్ ఉన్నారు. కొంచెం బాగలేదు, అయినా సరే లేదు ఫాదర్ నేను చేస్తాను అంటూ గత 3 రోజుల నుండి బాగలేకపోయినా సరే దగ్గుతూ జ్వరం ఉన్న టాబ్లెట్ వేసుకొని ఎంతో కష్టపడ్డాడు. అతనితో పాటు డెకరేషన్ చేసిన యూత్ సభ్యులు ఉన్నారు, ఈ ఆలయాన్ని శుభ్రం చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఉపదేశ మాస్టారికి మనం గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు, వందనాలు తెలియచేద్దాం. ప్రత్యేకంగా ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి వంతు సహాయపడుతూ ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులకి చిరు సన్మానము, విచారణ కౌన్సిల్ మెంబర్స్ని దయచేసి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరిదల సభ్యులు కూడా పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సంఘ పెద్దలు తండ్రి గారిని సత్కరిస్తారు.
దేవకుమారు సంఘస్థులు తండ్రి గారికి సన్మానం చేస్తున్నారు. దేవకుమారి గారు వారి కుటుంబ సభ్యులు తండ్రి గారికి చిరు కానుకిస్తున్నారు. మరి సహోదరులారా, మన బాలబాలికలు కొన్ని ఆటల పోటీల్లో మరియు బైబిల్ ఎగ్జామ్లో కూడా పాలు పంచుకొని వాళ్ళు బహుమతులు పొందారు. వారికి బిషప్ గారి చేతుల మీదుగా బహుమానాలు ఇవ్వబడతాయి. కాలే మౌనిక 6th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. బాపట్ల కీర్తన 3rd క్లాస్ సెకండ్ ప్రైజ్. దోమతోటి పల్లవి 6th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. నీలం మేఘన 6th క్లాస్ సెకండ్ ప్రైజ్. రెంటపల్లి దేవేందర్ 5th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. కాలే మణిరాజ్ కుమార్ 6th క్లాస్ సెకండ్ ప్రైజ్. కంచర్ల వరుణ్ 9th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. మర్రి బాల 9th క్లాస్ సెకండ్ ప్రైజ్. బాంబ్ బ్లాస్ట్ గేమ్ విన్నర్ బాపట్ల కీర్తన. కురగంటి హారిక 9th క్లాస్ 3rd ప్రైజ్. గన్నీ బ్యాక్ జంప్ విన్నర్స్ పిల్లి లాస్యా 1st క్లాస్ ఫస్ట్ ప్రైజ్. నువ్వుల గెలిసి యూకేజీ సెకండ్ ప్రైజ్. పంతగాని అక్షయ 4th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. నీలం ఐక్యత 4th క్లాస్ సెకండ్ ప్రైజ్. కనిగంటి అక్షిత 7th క్లాస్ సెకండ్ ప్రైజ్. సరిహద్దు రాజాబాబు 5th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. పిల్లి విశాల్ 4th క్లాస్ సెకండ్ ప్రైజ్. రెంటపల్లి లిఖిత్ బాబు 8th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. బాపట్ల కార్తిక్ 6th క్లాస్ సెకండ్ ప్రైజ్. పాసింగ్ ద బాల్ గేమ్ ఫస్ట్ ప్రైజ్. కుషాల్ తేజ 1st క్లాస్ సెకండ్ ప్రైజ్. గోసే నిత్య 5th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. దాసరి పల్లవి 6th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. చేబ్రోలు అమూల్య 7th క్లాస్ సెకండ్ ప్రైజ్. రెంటపల్లి లిఖిత్ బాబు 8th క్లాస్. సింగిల్ లెగ్ జంప్ గంటా వివేక్ 7th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. మర్రి బాల 9th క్లాస్ సెకండ్ ప్రైజ్. కర్రా ఉదయ్ రాజ్ 5th క్లాస్ సెకండ్ ప్రైజ్. గద్దే సాత్విక్ 2nd క్లాస్ ఫస్ట్ ప్రైజ్. కొడవలి మనోహర్ 3rd క్లాస్ సెకండ్ ప్రైజ్. పరిమి అమ్ము తేజ 8th క్లాస్ ఫస్ట్ ప్రైజ్. భీమల అనుష 7th క్లాస్ సెకండ్ ప్రైజ్. బైబిల్ ఎగ్జామ్ విన్నర్స్ పెద్దవాళ్ళు దయచేసి అనౌన్స్ చేసిన వాళ్ళు రండి. ఫస్ట్ ప్రైజ్ ఉమామహేశ్వరి, సెకండ్ జ్యోతి, 3rd బాపట్ల సౌజన్య అండ్ ఈశ్వరి. రండి, నలుగురు రండమ్మా. అదేవిధంగా బాలబాలికలు కూడా ఫస్ట్ ప్రైజ్ శ్రావణ్, సెకండ్ నిధిత, 3rd బాపట్ల సుకన్య, 3వ ప్రైజు ఇంకొకరు లిఖిత్ బాబు. శ్రావణ్ ఫస్ట్ ప్రైజ్. శ్రావణ్ ఫస్ట్. ఏమి
ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. సకల ఊరటలకు నియమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవితకాలము తన శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయాలను బలపరచునుగాక. ఉన్నతమైన దైవవరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపజేసి మీరు సంతోషంతో నిత్య జీవంలో ప్రవేశించినట్లు కృప చూపునగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగ్వస్త్రదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇంకోసారి మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు.